మనం కూడా కొనుక్కుందామా అన్నా? అయ్యనా దీంట్లో బండి తలాలు పోతాయి, ఇంటికి ఎట్లా పోతావు ఇప్పుడు? ఆ బండి తలాలు పడేసిన. పిజ్జా ఎంతసేపు వస్తుంది? పిజ్జా ఇంకెంతసేపు? అయ్యా ఇంకా పిజ్జా కాలేదు. A few moments later. ఇది మనసుకి మాత్రమే కావాలంటే వచ్చాడు. నేను ఇంగ్లీష్ కాదు, హిందీ. నాకు తెలుగు రాదు. ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, తెలుగే కదా అది. నిలబడతావా? వీడియో తీస్తా. ఇక్కడంటే ఇక్కడ, అక్కడికంటే అక్కడ, మధ్యలో అంటే మధ్యలో. వద్దు మమ్మీ అనవారా? సడదైతుంది మమ్మీ, వద్దు మమ్మీ అనవా? తిను తిను ఇక, తిను ఇక. వద్దనేలాగా తింటున్నావారా? హలో గైస్, వెల్కమ్ టు జున్ను బాయ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి జున్నుతోని వీకెండ్ ఒక నైట్ ఎట్లా స్పెండ్ చేస్తున్నాం అని అనేసి. సింపుల్గా చెప్పాలంటే 1 నైట్ విత్ జున్ను బాయ్. సో ఇప్పుడే స్నానం చేసి రెడీ అయినాం. టైం 9:15 అవుతుంది. టైం 9:15కి స్టార్ట్ అవుతున్నాము. సో ఇప్పటికైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. అట్లా బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా మంచి రెస్టారెంట్ కనిపిస్తే ఆ రెస్టారెంట్లో ఫుడ్ తిందాం అన్న ప్లాన్ ఒక్కటైతుంది. ఇంకా తర్వాత ఫ్లో బట్టి ఇంకేం చేయాలి అనేది చూద్దాం. సో రెడీ అయిపోయినాము. ఇద్దరం బ్లాక్ అండ్ బ్లూలో ఫిక్స్ అయిపోయినాము. చలో ఇంకా బయలుదేరదాం. బయటకు వచ్చేసాము రెస్టారెంట్ ఎత్తుక్కుంటూ, కానీ ఎక్కడ తింటామన్నది ఇంకా ఐడియా లేదు. కాకపోతే ఈలోపే చిన్న కొంచెం గేమింగ్ బోర్డ్కి వచ్చేసిండు. ఒక గేమ్ ఆడుతున్నాం అనమాట. ఆ గేమ్ ఏంటి అని అంటే, వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా, డబల్ నెంబర్స్ కనిపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ 222 అని కొట్టాలి. అట్లా ఎవరు ఎక్కువ నెంబర్స్ కనిపిస్తాయి, ఎవరు ఎక్కువ కొడతారు అన్నది గేమ్ అనమాట. కేబిఆర్ పార్క్ వెనకాల షహరాన్ కబాబ్స్కి వచ్చేసినాము. ఇక్కడ సీటింగ్ ఏరియా బాగుందని చెప్పేసి ఇక్కడ ఫిక్స్ అయినాం, ఇక్కడనే తిందామని. ఇప్పుడే పిజ్జా ఆర్డర్ పెట్టినాము. ఒక 25 మినిట్స్ టైం పడుతుంది అని అనేసి అన్నారు. సో వెయిట్ చేస్తాం. ఇది సీటింగ్ ఏరియా చూడండి ఎంత బాగుందో. ఇది ఇక్కడనే పార్కింగ్ కూడా వీడు కనిపిస్తుంది చూడ. ఇది కేబిఆర్ పార్క్ వెనకలది. జర్నీ మొత్తంలో ఇప్పుడు వీడు నాకు ల్యాంబోర్గిని చూపి ఇంకెక్కడ ఉంది ల్యాంబోర్గిని కోసం వెయిట్ చేస్తున్నా అని అనేసి అంటూనే ఉన్నాడు. అసలు ల్యాంబోర్గిని కనిపిస్తుందో కూడా తెలియదు. మోస్ట్లీ అయితే కనిపించదని అనుకుంటున్నా. ఏదో ఒకసారి అంటే కనిపిస్తుంది, కానీ ఎవ్రీ టైం ల్యాంబోర్గిని ఎట్లా కనిపిస్తుంది. చిన్న మీ స్కూల్ది చెప్పు, స్కూల్ విశేషాలు చెప్పు. ఏమైతే స్కూల్కి వెళ్ళగానే ఏమైందంటే పెట్టుకొని చెప్తా. ఇక్కడ పెట్టుకోండి. ఫస్ట్ అక్కడ నించొని చెప్తా. ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఇక్కడ బ్యాండ్ ఉంటుంది, ఇక్కడ ఒక మనిషి ఉంటారు చేతిలో. ఇక్కడ అది ఇట్లా కొట్టేది ఉంటుంది. ఇట్లా అంటారు, ఇట్లా అంటారు. తర్వాత ఇట్లా, తర్వాత జై తెలంగాణ, జై తెలంగాణ. దాని తర్వాత వందే మాతరం చెప్పినాక జై
జనగణమన దాటిన తర్వాత ఇట్లా పైకి వెళ్ళి తర్వాత హోంవర్క్ రాసుకున్న తర్వాత స్నాక్స్ తినాలి, తర్వాత డైరీ వేయాలి, డైరీ ఇచ్చిన తర్వాత వాటర్ తాగాలి, బాస్కెట్ తీసుకోవాలి, బ్యాగ్ వేసుకోవాలి, వెళ్ళాలి, కిందకి వెళ్ళి కూర్చోవాలి, తర్వాత నువ్వు వస్తావు తీసుకెళ్ళిపోతావు. నాన్న ఈ మహేంద్ర తాడు ఉంది చూడు, మహేంద్ర తాడు నుంచి అక్కడ వైట్ మెసేజ్ బెంచ్ ఉంది చూడు, అక్కడ వరకు వెళ్దాం. నిజంగా నేను చూసా ఇక్కడ నుంచి నాన్న అంత తీగో ఇష్టం ఎందుకు బాగుంది కదా పెద్దగా, నాకు తెలుసు ఇక్కడ నుంచి. నాన్న డిఫెండర్ చాలా పెద్ద ఉంది కదా, అందరికంటే చేయబట్టుకో, లేకపోతే ఎవరు బండిలో వచ్చి నన్న గుద్దితే. నాన్న మిస్సెస్ బెంజ్ అక్కడ ఉంది. మాసి రామాసి చేస్తుంది. ఇప్పుడు ఎట్లా ఇప్పాలి? చెప్పులు ఇప్పడం కాదు, పీస్ ఎంతసేపు వస్తుంది? పెట్టేసినట్టు ఓవెన్లో ఆల్రెడీ, ఇంకొక 10 minutes పడుతుంది కావచ్చు. వెయ్యనా దీంట్లో? దేంట్లో వద్దు, పోతుంది పోతుంది. ఇప్పుడు మన బండి అక్కడనే ఉంది, మరి బండి తాళాలు అవి చూడు, కింద చూడు. వద్దు, కింద చూడు ఒకసారి. బండి తాళాలు పోతాయి, ఇంటికి ఎట్లా పోతావు ఇప్పుడు? ఆ బండి తాళాలు ఇంటికి ఎట్లా పోతావురా మరి? ఇక్కడనే ఉన్నాం మొత్తం, ఇన్నే ఉంటావా ఇక మొత్తం? నీకు ఇట్లా కాదు కానీ ఇంకో నీకు అట్లా కాదు, సింపుల్. దొరికిందా? థ్యాంక్స్. నీకు సింపుల్ కాదు, నాకు సింపుల్. చాలా చెప్పింది కదా మనం ఆర్డర్ పెట్టి కూడా కదా. కానీ నువ్వు మొత్తం తినగలుగుతావా పిజ్జా? వదిలేస్తావా? వదిలేస్తావా? మొత్తం తినగలుగుతావా? మొత్తం తినగలుగుతానో వదిలేస్తానో అట్ట చూద్దాం. నీకు నమ్మకం లేదా నువ్వు మొత్తం తింటావని? మరి అట్లాంటి అప్పుడు ఎందుకు పిజ్జా ఎందుకు కొట్టినావు? కబాబ్స్ అన్న తింటుండే కదా. తింటావా పిజ్జా? మొత్తం తినకపోవాలి, నీ ఒళ్ళు వల్ల కొడతా. పిజ్జా పిజ్జా అని ఎగిరినావు. పిజ్జా ఇంకెంతసేపు? అయినా పిజ్జా ఎంత వస్తుంది తెలుసా? చిన్న వస్తుంది. మరి ఏం తింటావు? నన్ను తిను. వద్దు, వచ్చేస్తుంది పిజ్జా. అగో అయిపోయింది, సెట్ చేసిండు ఆయన. చూడు, 1 గడా, 2 గడా, 3 గడా, 1 2 3 4 5 6 అది 6 గడా. ఏం పాట పాడినావు ఇప్పుడు? నువ్వు పాట పాడినావు కాదు, ఇలా మనము ఒక పాట పాడినాం. ఏం పాట తెలుసా? గుర్తుందా నీకు? ఏం పాటనా? ఇది మనసుకి మాత్రమే
కావాలంటే చెరువు నానా నేను ఇందాక ఏ పాట చెప్పినా తెలుసా? చెప్పుకో. ఇది మనసు అదే నాకు తెలుసు, అది కాకుండా ఇంకేమో తెలియదు నాకు. మోంచి వేరా వీరా మోంచి వేరా వీరా అంటే అది హీరో పాట అట్లనే ఉంటది. ఏం హీరో పాట అది? సాయకాలే షాపింగ్ చూడు అదే. చిన్నగా ఉంటది ఏమో అని అనుకున్నా, కానీ చిన్నగానే ఉంటది అని అనలే. అబద్ధం. సరే వచ్చిన తర్వాత చూద్దాం చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా. రెడీరా? రెడీ వచ్చేస్తుంది ఇంకా రాట్లేదు. లేదా సెట్ చేస్తున్నాను. లాంటి నా ప్రేమ ఇది జీవనది చేతులార గుండెను నింపుకో, నువ్వంటే ఇష్టం అంటుంటే సరేలే. ఇంకెంతసేపు? నేను కూడా వెయిట్ చేస్తున్నా. అయితే ఇప్పటిదాకా నేను అడిగినారా నేను భయ్యా ఆర్ కితనే దేర్ హోగా అని అనేసాను అన్న. అంటే ఇంకెంత టైం పడుతుంది అని అన్నా. అయితే ఆయన తెలుగులోనే చెప్పేసాడు. నేను ఆల్రెడీ దాంట్లో పెట్టేస్తున్నా. దేంట్లో చెప్పు? దేంట్లో? ఓవెన్లా ఆల్రెడీ పెట్టేస్తున్నా నన్ను అడిగా. అయిపోగానే సరే అనేసి నువ్వు ఇక్కడనే ఉండని చెప్పి నేను వెయిట్ చేపించి నేను బయటికి వెళ్ళేసి వాటర్ తీసుకొని వచ్చిన. వాటర్ తీసుకొని వచ్చిన తర్వాత మనం ఇప్పటికి ఎంతసేపు వెయిట్ చేసినాం? 10 minutes. ఇంకా కాలేదురా పిజ్జా. లేట్ అవుతుందా? చాలా లేట్ అవుతుంది కదా. నేనైతే ఏమనుకుని తెలుసా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మనము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాం కదా, మామూలుగా నైట్ టైం నువ్వు నిద్రపోతావు కదా, అయ్యేగా నువ్వు నిద్రపోతావేమో, అసలు పోదామా వద్దా అని అనుకున్నా. డౌట్ కొట్టింది నాకు ఫస్ట్. తర్వాత ఏమనిపించింది తెలుసా, సాయంత్రం వండుకున్నావు కదా నువ్వు. ఎట్లా సాయంత్రం వండుకున్నావు అనుకో, నైట్ నువ్వు వండుకోవు, నైట్ లేటే వండుకుంటావు. ఎట్లా నైట్ లేటే వండుకుంటావు కదా. సరే ఇక మంచిగా ఒక డేట్ నైట్ పోదాము అని అనుకున్నా నీతోనే. ఇవాళ ఫ్రైడే కదా, ఫ్రైడే నైట్ అయింది అనుకో, ల్యాంబోర్గిని కార్ వస్తుందని మమ్మీ చెప్పింది కదా. మమ్మీ ఆఫీస్ దగ్గర పోదాము, దారిలో ఏమనంటే తిందామని అనేసి అనుకున్నాం. దారిలో అక్కడ నుంచి చూసుకుంటూ వస్తే ఈ పార్క్ వెనకాల మనకి ఈ రెస్టారెంట్ కనిపించింది. సరేలే ఇక్కడ తినేసి తర్వాత మళ్ళీ మమ్మీ ఆఫీస్కి స్టార్ట్ అయిపోదాం అని అనేసి అనుకున్నాం. దానికోసం మనం పిజ్జా ఆర్డర్ పెట్టినాం. పిజ్జా ఆర్డర్ పెట్టి ఇప్పటికి ఇంకా ఆయన అప్పుడే చెప్పిండు 25 minutes అవుతుంది అని అన్నాడు. ఇప్పటికి ఎంత అయింది? 30 minutes అయింది. అయినా ఇంకా కాలే. నువ్వు ఒకసారి అడిగేసి వస్తావా? అడుగు రాదు, ఏం కాదు. అడగలేవా? నేను ఇంగ్లీష్ కాదు, హిందీ. హిందీ కాదు, ఆయన తెలుగు వచ్చు. నాకు తెలుగు రాదు. ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, తెలుగే కదా అది. సరే నేను వెళ్ళేసి మళ్ళీ ఒకసారి అడిగేసి వస్తా, సరేనా? ఓకేనా? ఇక్కడే కూర్చో మరి. లోపలికి వెళ్ళినా అడిగినా, అడిగితే లోపల ఆయన చూపించండి, ఓవెన్ లోపల ఉంది. ఆల్రెడీ అంతా అయిపోయింది, జస్ట్ తీయడమే లేట్ అని అనేసి అని అన్నాడు. సరే తీసేసి జల్జల్లా తీసుకురా అని అనేసి అన్నాడు. తీసేసి టాపింగ్ చేసేసి తీసుకొస్తా అని అన్నాడు. అంతే, సింపుల్. 5 minutes 5 minutes కూర్చో మంచిగా. చిన్నగా ఉందా పెద్దగా ఉందా? చిన్నగా ఉందా పెద్దగా ఉందా అనిపిస్తుందా? పెద్దగా. కట్ చేయాలా? ఇట్లా కట్టేస్తావా? పీస్ ఇస్తా అంతే, సింపుల్. ఇట్లా పట్టుకో, కాలుతుంది, మెల్లగా చూసుకుని అట్లా తిను. అయిపోయింది, సింపుల్.
బాగుందా? టేస్ట్ ఎట్లుంది? సూపరా? కార్ ఎట్లా నడుస్తుంది చూడు. డిఫెండర్. ఆ డిఫెండర్ ఎట్లా నడుస్తుంది చూడు. ఆ డిఫెండర్ తిను తిను. అన్ని స్పోర్ట్స్ బైక్స్. చూసిన అర్జున్ అన్ని స్పోర్ట్స్ బైక్స్, రేసింగ్ బైక్స్ అవన్నీ. నీకు నచ్చుతాయా బైక్స్? రేసింగ్ బైక్స్ కూడా నచ్చుతాయా? సౌండ్ చూసినావా వాటిలో ఎట్లా వస్తుందో కదా? చూసినా వాటిని పార్కింగ్ చేయాలంటే ఇద్దరు వస్తుర్రు, వెనకకి నొక్కనికి రావట్లే. Cheers. రాక్స్ అది 4x4 రా, దాని మీద 4x4 అని ఉంది తెలుసా? అది ఫార్చునర్. ఇది ఫార్చునర్ ఉండదు కదా దాంట్లో, షిన్చాన్ దాంట్లో ఉంటుందా? ఫార్చునర్ జనరల్ ఫార్చునరా? ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, ఓకేనా? అంటించుకో, ఇది తర్వాత ఇది పెట్టేసుకో. వాళ్ళు మస్తు చేసారు పార్కింగ్. అయితే పార్కింగ్ లైన్ గా కదా. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు తెలుసు? నాకు తెలిసి నైట్ అయింది కదా, ఇవాళ ఫ్రైడే కదా, వాళ్ళందరూ అక్కడ హైటెక్ సిటీ దగ్గర వీళ్ళు రేసింగ్ చేసుకుంటారు. అది ఎంత ఉంటుంది తెలుసా? నీకు చూడాలని ఉందా? నాకు చూడాలని ఉంది. నీకు చూడాలని ఉందా? చూద్దాం. ఇది వెళ్దామా బైక్ కార్కి? చూపిస్తుందా? వా, చూడాలి ఎంత బాగుందో. నాన్న అంకల్ చూద్దామా? ఏం చూస్తావు? నాన్న చూడు, అంకల్ చూద్దాంపా. సరే ట్రా, సైలెన్సర్ చూస్తావా నువ్వు? ఇగో ఇక్కడనే చూడు, ఎగ్జాస్ట్. 1 2 కదా. నీకు ఎంజాయ్ చేసినట్టు అనిపించిందా? అనిపించింది. ఏం నచ్చింది అంత ఎంజాయ్ చేయనికి? అక్కడ బైక్స్ చూసిన, పిజ్జా తిన్నాం, ఎంకల్ చూస్తానా. ఏం చూస్తా అన్నావు? ఎంకల్ బైకా? బైక్ కి 4 టైర్స్ ఉన్నాయి. అవును. అట్లనే ఇందాక ఎట్లా సౌండ్ వచ్చింది? దానికి 4 సెన్సర్స్ ఉన్నాయి, అందుకే అట్లా సౌండ్ వచ్చిందా? నీకు ఇవన్నీ బాగానే తెలుసురా.
ఏంటి నీకు ఇవన్నీ సౌండ్ ఎట్లా ఎందుకు అంత సౌండ్ వచ్చిందన్నది ఇవన్నీ బాగానే తెలుసు. వచ్చినే చెప్పిన దాంతో సైన్స్ వస్తూనే ఉన్నాయి. అవునా, సరేపా. పా. ఇప్పుడు ఎటు మరి? ఆ? ఇప్పుడు ఎటు? మమ్మీ ఆఫీస్ దగ్గరికి. ఎందుకు? ఎందుకంటే ల్యాంబోర్గిని చూడాలి కదా. ల్యాంబోర్గిని లేకపోతే చూడొద్దు. ఇంటికి వెళ్ళిపోదాం. ఆ. ఓకే చలో. ఇంటికా? ల్యాంబోర్గిని లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నా. బా. ఇదేంటి తెలుసా? తెలవడు. కేబుల్ బ్రిడ్జ్. ఇక్కడ నిలబడతావా? వీడియో తీస్తా. అక్కడికి ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ, అక్కడికంటే అక్కడ, మధ్యలో అంటే మధ్యలో. సరేదా, నేను ఇక్కడ దిగుతుందా? అయితలేడు. ఇక్కడ నిలబడు. జోబులో చేయి పెట్టుకో. దీన్ని ఎక్కడా? వద్దు, అటు జోబులో చేయి పెట్టుకో. ఏం కాలే. అయితే నేను ఫోటో దింపుతలే, నేను వీడియో తీస్తున్నా. వీడియోనే వద్దు నాకు. సరేలే, ఎక్కుదుద్దా. వద్దులే. ఇది చూడు చిన్న, నేను చూడ. వాళ్ళు నేర్చుకొని స్టంట్లు చేస్తారు. అట్లా స్టంట్లు చేయడం మంచిది కాదు, కరెక్ట్ కాదు అది. ఎందుకు? దెబ్బలు తాకుతాయిరా అట్లా స్టంట్లు చేస్తే. నువ్వేమో నన్ను చెయ్యంటున్నావు. వచ్చి మనకన్నా ముందుకు వెళ్ళిపోయిండు. ఫాస్ట్ పోవడం ఇంపార్టెంట్ కాదు. ఏం ఇంపార్టెంట్? స్లో పోవడం కాదు, సేఫ్ గా పోవడం ఇంపార్టెంట్. ఫాస్ట్ స్లో అని కాదు, జాగ్రత్తగా పోవాలి. వెహికల్స్ చూసుకుంటా. గోరపల్లి అడిగాము, మొత్తం ఖాళీగా ఉంది కదరా. ఇదా గోడపై ఇది గోరపల్లి అడిగాం. అయితే ఏమిద్దాం మమ్మీకి? చికెన్ ఇద్దాం రా. చికెన్ తింటదిగా మమ్మీ. పెరుగు పచ్చడి ఇద్దాం. పెరుగు పచ్చడి ఇద్దామా? పెరుగు పచ్చడి ఇష్టమా మమ్మీకి? లేకపోయినా చాయ్ ఇద్దాం. చాయ్ ఎక్కువ తాగదురా మమ్మీ. ఎందుకు? మమ్మీ ఓన్లీ నిలోఫర్ చాయ్ తాగుతుంది. లేకపోయినా ప్రసాదం ఇద్దాం. ఏడుంది ప్రసాదం? ఏడుంది? స్వీట్ ఇద్దాం. లేకపోతే స్వీట్ ఎక్కడ ఉంది? నువ్వు తీసుకో. నువ్వు నన్నే ఇచ్చేస్తావా? నన్ను ఇచ్చేస్తే తీసుకుంటదిరా మళ్ళా. నీకు ఇయ్యదిగా మళ్ళా. నన్ను ఇచ్చేస్తే తీసుకుంటది మళ్ళీ, నీకు ఇయ్యదు మరి. ఓకేనా? ఓకే కదా మరి, పక్కా. మరి నువ్వు ఎట్లా పోతావు ఇంటికి? మమ్మీని అడుగుతుందా? మమ్మీ రాదు, నువ్వు నన్ను ఇచ్చేస్తావు కదా మమ్మీకి. నేను మమ్మీ ఇక్కడ ఆఫీస్ లో ఉండిపోతాం, నువ్వు ఒక్కనే వెళ్ళిపోవాలి ఇక మరి. అట్లా అయితే ఓకేనా? మమ్మీకి ఇస్తా అంటే ఇంట్లో ఇస్తావా? ఆఫీస్ దగ్గర ఇయ్యవా? సరేలే, ఇప్పుడైతే మమ్మీకి ఏం తీసుకున్నా చెప్పు. ఎంత? అగో స్పోర్ట్స్ బైకా, రాయల్ ఎన్ఫీల్డా? ఇప్పుడు ఏం తీసుకుందాం తెలుసా? మమ్మీకి ఐస్ క్రీమ్ తీసుకుందామా? మమ్మీకే, నీకు కాదు. అంటే మమ్మీకే. మమ్మీకి లంచ్ కదా, లంచ్ టైం కల్లా మంచిగా ఉండాలి అంటే షవర్మా తీసుకుందామా? పిజ్జా ఐస్ క్రీమ్ తీసుకుందాం. ఐస్ క్రీమ్ తీసుకుంటే ఐస్ క్రీమ్ కడుపు తింటదరా. పిజ్జా అయినా ఏమన్నా తీసుకుందాం. నీకు కొనియాలా? అది చెప్పు మరి. మమ్మీ పేరు చెప్తేవేంద్రా మరి? మమ్మీకి అంటే సర్ప్రైజ్. ఏది నీకు కొనిస్తే మమ్మీకి సర్ప్రైజా?
ఇంకో ప్యాకెట్ ఉండే. ఇడితే తీసిస్తే మరి అట్లనే పట్టుకో. ఇది తీయాలరా ఫస్ట్. తీసు బాగుందా? మమ్మీకి ఇప్పిస్తా అన్నావు కదరా నువ్వు. నన్ను వద్దన్నా కదా. తినడం ఆపేసాయి మరి. అట్లయితే మమ్మీకి ఇచ్చేద్దాం అదే. నువ్వు వద్దన్నా కూడా. వద్దు, ఇప్పుడు ఇచ్చేద్దాం మమ్మీకి అదే. ఇహి. ఇద్దే పక్కకు పెట్టుకుంటా. మమ్మీకి ఇస్తే ఆహా. జునయ్య, మమ్మ ఆఫీస్ ఏది తెలుసా నీకు? ఏది చెప్పు. తెలవదు. తెలియదా? ఇప్పుడు మనం ఇండియా డ్రాప్ చేస్తాం కదా ఇక. అదే బాగున్నాను మా అమ్మ ఆఫీసు. అవి ఏం చేసినావు? కౌంటర్ చేస్తున్నావా? నేను ఆన్లైన్ క్లిక్ చేసినాను. ల్యాబ్ క్లిక్ గురించి అడుగుతలే. వచ్చాయి. పోమా. మమ్మీకి ఫోన్ చేసిన, మమ్మీ కాల్ లిఫ్ట్ చేస్తలే. ఈసారి ఎందుకు అట్లా మనం చేస్తున్నా అనేసి తిట్టిన తర్వాత స్పోర్ట్స్ బైక్. వెయిట్ చేద్దామా వెళ్ళిపోదామా? వెయిట్ చేద్దామా వెళ్ళిపోదామా? మమ్మీ కాల్ చేసి వెళ్ళిపోవడం. చేసిన మమ్మీకి కాల్. ఫోన్ బ్యాగ్ లో పెట్టుకున్నట్టుంది. బ్యాగ్ లో కాదు, జాబ్ లో పెట్టుకుంది. జోబులో పెట్టుకుంటే కాల్ లిఫ్ట్ చేస్తుందిరా. బ్యాగ్ లోనే పెట్టుకొని ఉంటది. నాన్న బైక్. నాన్న ఇందాక ల్యాంబోర్గిని నిజంగా వచ్చింది. అవునా? ల్యాంబోర్గిని దొరుకుతున్నాయి కదా నాన్న, ఎందుకు దొరకట్లే అంటున్నా. వెళ్ళాంపా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. బాయ్. అక్కడ వరకు అయితే వాక్ చేద్దాం. వద్దు మమ్మీ అనవారా? సడదవుతుంది మమ్మీ, వద్దు మమ్మీ అనవా? తిను తిను ఇక, తిను తిను ఇక. వద్దనేలాగా తింటున్నావారా?